హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అరుణాచలం గురించి వివరిస్తాను ఈరోజు మీకు. ఇది అరుణాచలంలో గుడికి ముందర రాజగోపురం కంటే కొంచెం ముందరగా ఉంటుంది. ఇక్కడ అందరూ భక్తాదులు వచ్చేసి అందరూ ముందర కర్పూరం వెలిగించేసి ఇక్కడి నుంచే మనకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ముందర రాజగోపురం అంటారు. గుడికి లోపలికి వెళ్ళడానికి ఇది వచ్చేసి గుడి లోపలికి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనము గుడిలోకి ఎంటర్ అవుతాం. ఇది గుడి లోపల భాగము. ఇది ఫస్ట్ మొదటిది అనమాట. అరుణాచలంలో టెంపుల్ లోపల అనమాట ఇదంతా. మనకు ఇక్కడ వచ్చేసి ఈ గోపురం వచ్చేసి మనకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది. ఈ గోపురం అరుణాచలం టెంపుల్లో చాలా పెద్దదన్నమాట. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఇక్కడ అరుణాచలం టెంపుల్. మనకి అరుణాచలం టెంపుల్కి ఒకసారి వెళ్ళి వచ్చామంటే మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఈ అరుణాచలం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం శివమయం అయి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అరుణాచలేశ్వరాయ అని పలుస్తుంటారు. ఇది వచ్చేసి ఈ చెట్టు చాలా ఫేమస్ అనమాట అరుణాచలంలో. ఈ చెట్టు మీద మీకు కనిపించకుండా 7 బల్లులు ఉంటాయన్నమాట. వీటిని 7 మీకు కనిపిస్తే మీకు మంచి జరుగుతుంది అని ఇక్కడ అందరూ సూచిస్తూ ఉంటారు అనమాట. ఇది నంది, మహానంది అనమాట. ఇక్కడ అరుణాచలం టెంపుల్ లోపలే ఉంటుంది. ఇది ప్రతి పౌర్ణమికి దీనిని బాగా అలంకరిస్తారనమాట. పౌర్ణమికి అరుణాచలం చాలా ఫేమస్ కాబట్టి అక్కడ బాగా అలంకరణ చేసి ఈ టెంపుల్లో ఈ నంది కూడా చాలా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి నంది తర్వాత గోపురం. ఇది మనకు బయటికి వెళ్ళడానికి కనిపించే గోపురం అనమాట. మనం గుడి దర్శనమైన తర్వాత బయటికి వెళ్ళిపోవడానికి కనిపిస్తుంది ఈ ద్వారం అనేది. ఇది గుడి లోపల భాగం అనమాట. ఇదంతా దర్శనము కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది చాలా పవిత్రకరమైన టెంపుల్. ఒకసారి దర్శించండి.